ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 ఆస్ట్రోన్యూమరాలజీ కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ రెండు విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్, అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్, లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకున్నాం, అంటే 1 + 1 2 2 + 2020, మళ్ళీ అక్కడ ఒక రెండులు ఉన్నాయి, అంటే ఏమిటి, మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది, ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు, మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక, మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 9 నెంబర్, 9వ నెంబరు. ఈ నెంబర్కు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే మీరు గమనించవచ్చు, 9 ఈజ్ ఎనర్జెటికల్ నెంబర్ అంటారు. అంటే పవర్ ఉంటుంది వాళ్ళలో. ఒక గోడ మీద ఒక 5 స్నేహితులు కూర్చున్నారు, ఒక ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చారు, అక్కడ గొడవ జరుగుతుందంటే ఫస్ట్ దూకేది ఎవరంటే 9వ నెంబర్ వాళ్ళు. 9 అంటే కేవలం 9 కాదు, 9, 18, 27. బికాజ్ ఆఫ్ ఆ ఎనర్జీ, ఆ పవర్ అట్లా ఉంటుంది. ఒక నాయకుడు అయ్యే లక్షణాలు, ఒక లీడర్గా నడిపేటువంటి లక్షణాలు 9 నెంబర్కి ఉంటాయి. కోపం అలాగే ఉంటుంది, ప్రేమ అట్లాగే ఉంటుంది. అంటే వాళ్ళలో కోప స్వభావం, ప్రేమ స్వభావం అంతే రేంజ్లో ఉంటుంది. కాకపోతే ఈ 9 నెంబర్ వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రోన్స్ కూడా ఎక్కువ 9 నెంబర్ జరుగుతుంటాయి. అది ఎప్పుడు మీ జన్మజాతకంలో మార్స్ అంటే కుజగ్రహం కనుక పాడైతేనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో, అందరికీ కాదు. ఇది కండిషన్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 9 నెంబర్ అంటే కేవలం 9 ఒకటే కాదు, 9, 18, 27 ఈజ్ ఆల్సో 9, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ 9 నెంబర్లో మీకు బర్త్ నెంబర్ కనుక 9 అయితే 30 ఇయర్స్ లోపల నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. డెస్టినీ నెంబర్ కనుక 9 అయితే 30 ఇయర్స్ దాటిన తర్వాత 31 ఇయర్ నుంచి చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే సహజంగా ఈ 9 నెంబర్లో పుట్టామండి అన్నప్పుడు ఒకటే చెప్తాను నేను, 30 సంవత్సరాల లోపల కనుక ఉన్నట్లయితే ఈ ఇయర్ 2024 అనేటువంటిది ఇయర్ ఏదైతే ఉందో అనవసరమైన ఘర్షణలకు తీసుకెళ్తుంది 9 నెంబర్లో పుడితే. అంటే ఏమిటి, మీరు అర్థం చేసుకోవాల్సింది, అనవసరమైనటువంటి ఘర్షణలోకి ఎంటర్ అవ్వద్దు. బికాజ్ ఆఫ్ ఈ నెంబర్కు ఉన్నటువంటి ఎనర్జీ, ఈ కోల్డ్ నెంబర్కు ఉన్న ఎనర్జీ, సాటర్న్ నెంబర్కు ఉన్న ఎనర్జీ, ఈ 2 ఎనర్జీస్ కలిస్తే ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఏమండి, నేను బాగా ఏజ్డ్ పర్సన్ని, నేను అసలు ఏ గొడవలకి వెళ్ళను, నా పరిస్థితి ఏమిటని అడుగుతారు కొంతమంది. ఇక్కడ ఏం చెప్తానంటే ఎనర్జీ ఎట్లాంటి రూపాలు దాలుస్తూ ఉంటుందంటే కొంతమందికి బీపీ రూపంలో వెళ్తుంది. బికాజ్ ఆఫ్ మార్స్ ఈజ్ బ్లడ్ ప్రెషర్ కారకుడు అవుతాడు. మార్స్లో ఎనర్జీ అటువంటిది. ఆ కుజుడు పాడైతే బ్లడ్ ప్రెషర్కి కారణం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇదే 8 నెంబర్ ఇయర్ వచ్చింది కాబట్టి ఇందులో పాజిటివ్ కూడా ఉంటుంది. ఏమిటది చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన, లేకపోతే ఎనీ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన, అంటే కేవలం ఫిజికల్గా ఉండే సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన మాత్రమే కాదు, సాఫ్ట్వేర్లో ఉండే సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటాయి. ఇట్లాంటి వాటికి ఈ ఇయర్ చాలా మంచి ఇయర్. ఏది 9 నెంబర్ బర్త్ ఆర్ డెస్టినీ నెంబర్ కనుక అయితే నేను చెప్పేది వాళ్ళకి అందరికీ కాదు. ఇది ఇక్కడ ఈ యొక్క శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి పొరపాటును కూడా మీరు మంగళ శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ వర్క్స్ స్టార్ట్ చేయకండి. అదేవిధంగా మంగళ శనివారాలు రెడ్ అండ్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ అసలు వాడకండి. ఇంపార్టెంట్ టైంలో రెగ్యులర్గా నేను చెప్పట్లేదు, నిత్యం చేసుకునేవి నిత్యం రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నామా, కాలేజీకి వెళ్తున్నామా, లేకపోతే ఇంకోటి దానికి ఏం అక్కర్లేదు డ్రెస్ విషయంలో. బట్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు, ఒక వివాహం సంబంధించిన మాట్లాడడానికి వెళ్తున్నారు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే ఒక గృహప్రవేశమే చేస్తున్నారు,
రెడ్, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ అవాయిడ్ చేయండి దయచేసి ఈ పర్టికులర్ డేస్లో. లేదా మాట్లాడుకోవడానికి ఒక ఫ్రెండ్షిప్ కోసం వెళ్తున్నారు, ఇది అనవసరంగా మీకు ఈ ఇయర్ నెంబర్ 2024 8 అయినందుకు ఈ రెడ్ నెంబర్, ఈ మంగళవారాలు శనివారాలు దీన్ని ఇబ్బంది పెడతాయి. సో ఇవి చేయకండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ మీరు గనక గంధము పసుపుతో కూడినటువంటి వాటర్తో శివుణ్ణి అభిషేకం చేసి శివాలయంలో కూర్చొని పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాలు కానీ, నరసింహస్వామి స్తోత్రం కానీ, అదేవిధంగా మంగళ అండ్ శనివారాలు గోవుకి క్యారెట్స్ అండ్ బెల్లము కనుక తినిపించినట్లయితే కూడా ఈ 2024 ఇయర్ అనేటువంటిది మీకు బాగా సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా దానిమ్మ పండు ఉంటుంది, దానిమ్మ పండుని కనుక నైవేద్యంగా పెట్టిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదువుతూ దానిమ్మ పండు నైవేద్యం పెట్టిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా గోవులకి క్యారెట్స్ బెల్లంతో పాటు వీలైతే కనుక ఇంకొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే శుక్రవారాలు చక్కగా మీరు తేనె పూసినటువంటి చపాతీలు తినిపించండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒకదానికి సపోర్టివ్గా వెళ్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే అనవసరంగా ఏదైనా పోలీస్ కేసెస్ అవుతాయనుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 9 నెంబర్లో పుట్టినటువంటి వారు పోలీస్ కేసెస్ రిలేటెడ్ సంబంధించినవి, అనవసరంగా గొడవల్లో ఇరుక్కుంటామా అనుకునేటువంటి విషయాలు అక్కడికక్కడ తీర్చేసుకోవడం బెస్ట్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పోలీస్ కేసు అయింది, సరే ఎంతవరకైనా వెళ్దామని వెళ్తూ ఉంటే అనవసరంగా మీ టైం ఇవన్నీ వేస్ట్ అవుతుంటాయి. అలా కాకుండా సరే ఇది ఇట్లా అయింది కదా, దీన్ని ఇక్కడికి మనం క్లోజ్ చేసుకుందామని క్లోజ్ చేసుకోండి వీలైనంత మట్టుకు. బికాజ్ ఆఫ్ ఇయర్ ఉన్న నెంబరు, బర్త్ ఉన్న నెంబర్ ఇది ఘర్షణ యోగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకొని రెమెడీస్ చేసుకోండి. 100% బికాజ్ ఆఫ్ ఎనర్జెటికల్ నెంబర్ అంటారు 9 నెంబర్ని. ఎంత ఎనర్జీ ఉంటుందంటే మీరు గమనించండి, కుజహోరాల్లో కానీ 9వ తారీఖులు కానీ, నేను ఇందాక చెప్పినటువంటి 9వ తేదీ లేదా 18వ తేదీ 27వ తేదీల్లో కానీ మీరు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ రోజున్న ఆ ఫాస్ట్ ఏదైతే ఉంటుందో వేరే రోజుల్లో ఉండదండి, గుర్తుపెట్టుకోండి. వేరే రోజుల్లో అది కనెక్ట్ అవ్వదు. బికాజ్ ఆఫ్ కాంబినేషన్ అట్లా ఉంటుంది దానికి. కాబట్టి ఇవి చేయండి. 100% మీకు అభివృద్ధి పదం వైపు మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.